ఏమిటి సోమలక్ష్మి? ఎందుకే? నువ్వు డబ్బులు కావాలని అడిగావు, నేను ఇస్తానన్నాను. ఊరికే అడిగాను, ఏమిటి ఏమైంది అని అడిగాను. ఒంట్లో బాగాలేదా? ఏమైందే ఒంట్లో బాగాలేక? నీకు తెలియట్లేదా? దవాఖాన పోయి చూపించుకుంటావా? అలాగేలే, దానికేం భాగ్యం. దీనికి తెగ ఇదైపోతున్నావు. అంత మొహమాటం ఏంటే నీకు? నేను నీకేమైనా కొత్తానా? ఇగో, నువ్వు ఏ అవసరం ఉన్నా, డబ్బు అవసరం ఉన్నా, ఏదున్నా నా దగ్గర మొహమాట పడకు, వింటున్నావా? నువ్వు నా మనిషివి, నేను నిన్నంత అభిమానిస్తున్నాను, సరేనా? ఎన్నేళ్ల నుంచో చేస్తున్నావే నాకు. నన్ను డబ్బులు వేయడానికి మొహమాట పడతావేంటి? చాలే, ఎప్పుడు ఇవ్వమంటావు డబ్బులు? ఇప్పుడేం అక్కర్లేదా? మరి ఎప్పుడు కావాలి? ఇంకో 3 నెలలు పోయాక కావాలా? అదేమిటే, నీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేకపోతే ఇంకో 3 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటావేంటి? ఏమిటి, నా దగ్గర మొహమాట పడ్డట్టే హైగారి దగ్గర కూడా మొహమాట పడ్డావా? పడితే కడుపు వచ్చిందా? ఇప్పుడు 4వ నెల, అందుకని ఇంకో 3 నెలలు పోయాక డబ్బులు అవసరం పడతాయి పురుటికి, ఖర్చులకి అని అడుగుతున్నావా? ఓసి నీ దుంపదేగా, నా కొంప ముంచింది కాకుండా నీ పురుటి ఖర్చులో డబ్బులు అడుగుతున్నావా? అమ్మో, ఎంత తెలివి మీరారు వీళ్ళు. ఆయన దగ్గర మొహమాట పడతావు, నా దగ్గర డబ్బులు అడుగుతావా? చాలే, రేపంచి పనిలోకి రాకు, పోనాడు. ఇలాగే ఇంటింటికి మొహమాట పడుతూ ఉండు. ఇంకా చాలే, వెళ్ళి తల్లి. చూసారా, ఇట్లా ఉన్నాయి వీళ్ళతోటి.